హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ ఫ్రై చేస్తున్నాను. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి వంకాయలు. టమాటా కూడా అలానే పొడవుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు గింజలు వేస్తాను. ఇవి బ్రౌన్ కలర్లో మంచిగా వేగాలండి. బ్రౌన్ కలర్లో మంచిగా వేగిన తర్వాత టమాటా వేసేసుకొని మగ్గించుకోవాలి. బ్రౌన్ కలర్ వేగినప్పుడు ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఇలా అమ్ముకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. చూడండి, ఒక స్పూన్ అల్లం పేస్ట్. ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటా వేసుకున్నాక పైన ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. తర్వాత మళ్ళీ తగినంత వేసేసుకొని టమాటా తొందరగా మగ్గిపోతుంది అన్నమాట. ఉప్పు వేసుకుంటే ఈ టమాటా మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత వంకాయ వేసేసుకోవాలి. అందులోకి చూడండి, మంచిగా మగ్గాలి టమాటా. చూడండి, టమాటా ముక్కలు ఇలా మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసుకున్నాము. చూడండి, వంకాయలు ఇలా కట్ చేసుకోవాలా. కొంచెం ఉప్పు వేసి కట్ చేసుకుంటే తెల్లగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. కరివేపాకు ముక్కలు వేసేసాం కదా, తగినంత కారం, 2 స్పూన్లు కారం వేసాను. మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి. ఇలా మంచి కలుపుకొని నూనెలోనే మగ్గనిచ్చుకోవాలి. ఆ టమాటా ఆ నూనెలోనే మగ్గాల. ఈ వాటర్ ఏమి వేయకండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. నూనెలోనే మగ్గాలి. ఆ టమాటా గుజ్జుతో ఆ నూనెతోనే మగ్గాలన్నమాట. ఈ వంకాయ టమాటా కర్రీ ఫ్రై చాలా బాగుంటుంది. అలా నీళ్ళలాగా ఉండదు, అంత చిక్కగా చాలా బాగుంటుంది. నూనెలోనే మగ్గుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుంటారని చెప్తున్నాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మంచిగా మగ్గాలండి. అంట్లన్నీ కడిగేసాను. చూడండి, ఈ చింకు చూడండి ఎంత నీట్గా ఉందో. చూడండి, మీరు కూడా అలానే చేసుకోండి. పని తర్వాత పని ఒక్కొక్కటి చేసుకోండి. చూడండి, సింక్ ఎంత నీట్గా ఉందో. ఎప్పుడు ఇలా ఉండాలి ఆ సింక్. 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసేస్తున్నాను. మీరుంటే పల్లీల పొడి కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మనము కర్రీలో వేసేసుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకుందాము. చూడండి, ఎంత బాగా వచ్చిందో కర్రీ. మంచిగా మగ్గిపోయినాయి. టమాటాలోనే మగ్గిపోయింది. చూడండి, కొత్తిమీర వేసేస్తున్నాను. నా వీడియో నచ్చితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి.